Good morning, all of you. Welcome to our channel, Keys Spoken English Academy. Today our topic is Simple Future, the last part. Simple Future, the last part. I mean, interrogative questions on you. You అనేటువంటి సబ్జెక్టు పైన మనం ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని మనము రాస్తున్నాము. అంటే మనము మన ముందున్న వ్యక్తి పైన ఎన్ని ప్రశ్నలు వేయగలుగుతాం మనం. హౌ మెనీ క్వశ్చన్స్ డూ యూ ఫార్మ్ ఆన్ ఏ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అనబడేవి పర్సన్స్ అన్నమాట. ఈ పర్సన్స్ పైన మనం జనరల్గా ఒక 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ వ్రాయడము జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఇవి ఎలా మనం ఫ్రేమ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఫ్యూచర్లో మనం ఇప్పుడు యూ అనేటటువంటి సబ్జెక్టు పైన, యూ పైన ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ యూ అంటున్నాం కదా. యూ పైన మనం వీటిని వ్రాయాలి. ఓకే, సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యూ. యూ మీన్స్ ఇక్కడ సింగులర్ నంబర్, నీవు అనేటువంటి ఒక వ్యక్తి అనమాట. నా ముందు ఉండే వ్యక్తి సింగులర్ నెంబర్ కాబట్టి నీవు అంటున్నాం మనం ఇక్కడ. సో అయితే ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ విల్ యూ డూ. నీవు ఏమి చెయ్యబోతావు. మనం గతంలో ఇలానే వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాం. నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అని దానికి తెలుగు మీనింగ్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం వాట్ వెర్ యూ డూయింగ్ అన్నాము. దానికేమో నీవు ఏమి చేస్తూ ఉంటివి గతంలో ఈ టైంకి అని చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాట్ విల్ యూ బీ డూయింగ్ అని అన్నాము. అలాగే మరి సింపుల్ ప్రజెంట్లోనేమో వాట్ డూ యూ డూ, నీవు ఏం చేస్తావు. సింపుల్ పాస్ట్లోనేమో వాట్ డిడ్ యూ డూ, నీవు ఏమి చేశావు. ఇప్పుడు వచ్చేసరికి మన టెన్స్ ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ కాబట్టి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో మనం ఎలా మరి సెంటెన్స్ మనము ఫామ్ చేయాలి అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. వాట్ విల్ యూ డూ, నీవు ఏమి చెయ్యబోతావు. ఇక్కడ షెల్ అన్న విల్ అన్నా కూడా మీనింగ్ ఏమంటే కనుక బోవుట, అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వచ్చే వారం, వచ్చే నెల, అంటే ఐ మీన్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అనే కాలంలో ఏదైనా ఒక వర్క్ని మనము స్టార్ట్ చేయబోతే కనుక దానికి మనము ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్ విల్ ఉంటుందన్నమాట. యూ కాబట్టి ఇక్కడ విల్ తీసుకున్నాము. ఐ వీళ్ళకు మాత్రమే షెల్ని తీసుకుంటాం మనం. సో ఇప్పుడు వాట్ విల్ యూ డూ, నీవు ఏమి చెయ్యబోతావు. ఎప్పుడు మరిది ఫర్ ఎగ్జాంపుల్ బై దిస్ టైం టుమారో, రేపు నీవు ఇదే సమయానికి ఏం చేయబోతావు అంటాం. వాట్ విల్ యూ డూ బై ది సేమ్ టైం టుమారో. వేర్ విల్ యూ గో బై ది సేమ్ టైం నెక్స్ట్ వీక్. వెన్ విల్ యూ కమ్, నీవు ఎప్పుడు రాబోతావు. ఇలా మీరు ఏం చేయాలంటే కనుక ప్రతి దానికి కూడా ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఈ టుమారో, అలాగే మరి నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఈ సందర్భాలలో మనం ఈ టెన్స్ని ఉపయోగించాలి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు చూస్తే కనుక వాట్ విల్ యూ డూ, నీవు ఏమి చెయ్యబోతావు. ఎప్పుడు ఇది కావచ్చు, అది మీ ఇష్టం అనమాట. మీరు దేనికి అప్లై చేస్తుంది అనమాట. దీనికి అప్లై చేయండి, దీనికి చేయండి, దీనికి. వాట్ విల్ యూ డూ బై దిస్ టైమ్ టుమారో. వేర్ విల్ యూ గో బై దిస్ టైమ్ టుమారో.
వెన్ విల్ యూ కమ్ బై దిస్ టైమ్ టుమారో. ఇలా టుమారో అనేది ఎవ్రీ సెంటెన్స్కి మీరు దీన్ని ఏదో ఒకటి మీరు ఇక్కడ అప్లై చేయండి. సో వెన్ విల్ యూ కమ్, నువ్వు ఎప్పుడు రాబోతావు. వై విల్ యూ రన్, నీవు ఎందుకు పరిగెత్తబోతావు. హౌ విల్ యూ అర్న్, నీవు ఎలా సంపాదించబోతావు. హూ విల్ ప్లే, ఎవరు ఆడబోతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ నడుస్తుంది, మనం చెప్పుకున్నాం గతంలో, బోత్ ఆర్ ప్లేయింగ్, మీరు అప్పుడే వచ్చారు లోపలికి. దెన్ హౌ విల్ యూ ఆస్క్, అక్కడ చూస్తే ఏమవుతుందంటే ఎవరు ఆడుతున్నారు, హూ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ ఏంటి, ఇక్కడ హూ విల్ ప్లే, ఎవరు ఆడబోతారు. హూమ్ విల్ యూ హెల్ప్, నీవు ఎవరికి సహాయం చేయబోతావు. టు హూమ్ విల్ యూ గివ్, నీవు ఎవరికి ఇవ్వబోతావు. ఫర్ హూమ్ విల్ యూ వెయిట్, నీవు ఎవరి కొరకు ఎదురు చూడబోతావు. ఫ్రమ్ హూమ్ విల్ యూ లెర్న్, నీవు ఎవరి నుండి నేర్చుకోబోతావు. బై హూమ్ విల్ యూ సెండ్, నీవు ఎవరి ద్వారా పంపబోతావు. విత్ హూమ్ విల్ యూ వర్క్, విత్ హూమ్ మీన్స్ ఇక్కడ ఎవరితో, నీవు ఎవరితో పని చేయబోతావు. అట్ ద సేమ్ టైం ఆన్ హూమ్ విల్ యూ, ఆన్ హూమ్ విల్ యూ డిపెండ్. ఆన్ హూమ్ అంటే ఇక్కడ ఎవరి మీద. ఆన్ హూమ్ విల్ యూ డిపెండ్, నీవెవరి మీద ఆధారపడబోతావు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. హూ ఎల్స్ విల్ ప్లే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇంతకుముందు హూ విల్ ప్లే అన్నప్పుడు ఒకరే, హూ ఎల్స్ విల్ ప్లే అన్నప్పుడు ఇక్కడ ఒకరికి మించి అనమాట. సో హూమ్ ఎల్స్ విల్ యూ ఇన్వైట్, నీవు ఎవరిని ఆహ్వానించబోతావు. అలాగే వాట్ ఎల్స్ విల్ యూ బై, నీవు ఏమేమి కొనబోతావు. వాట్ ఎల్స్ విల్ యూ బ్రింగ్, నువ్వు ఏమేమి తెస్తున్నావు అనే మీనింగ్ అనమాట. ఇలా దీస్ ఆర్ టోటల్లీ 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ వీ మేడ్ హియర్. 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటే ఏంటది, వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, హౌ ఎలా, హూ ఎవరు, హూమ్ ఎవరిని ఎవరికి, టు హూమ్ ఎవరికి ఎవరితో, ఫర్ హూమ్ ఎవరి కొరకు, ఫ్రమ్ హూమ్ ఎవరి నుండి, బై హూమ్ ఎవరి ద్వారా చేత వలన, విత్ హూమ్ ఎవరితో, ఆన్ హూమ్ ఎవరి మీద, హూ ఎల్స్ ఎవరెవరు, హూమ్ ఎల్స్ ఎవరెవరిని ఎవరెవరికి, వాట్ ఎల్స్ ఇంకా ఏమేమిటి. ఈ 16 కూడా మనం ఇంతకు మించి మన ముందున్న వ్యక్తిని మనము ప్రశ్నలు వేయలేమన్నమాట. ఒకవేళ వేసినా కూడా దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనమాట. ఇంతకు మించి మనం మాట్లాడలేము. మాట్లాడితే ఇంకా ఓకే, నో ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ మీరు ఈ 16 క్వశ్చన్స్ మీరు నేర్వగలిగితే ఐ పైన, వీ పైన, హీ, షీ, ఇట్, దే పైన మనం వీటిని అప్లై చేయాలి. గతంలో చేసాము. మనంతా కూడా ఒక కంపారిటివ్ స్టడీ ఇది. అంటే ఒక్కో టెన్స్కి మనం ఇది ప్రాక్టీస్ చేస్తుంటాం. మనం ఈ టెన్స్లో అంటే సింపుల్ ఫ్యూచర్లో మనము యూ పైన ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసినాం. యూ పైన ప్రాక్టీస్ చేసాం మనం. దీన్నే మనం మరొక సబ్జెక్ట్ పైన మనం ప్రాక్టీస్ చేస్తే అది ఎలా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక జస్ట్ సీ హియర్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ ఐ. ఇప్పుడు నా గురించి నేనే ఒక ప్రశ్న వేసుకోవడం అన్నమాట. వాట్ షల్ ఐ డూ, నేను ఏమి చెయ్యబోతాను. వాట్ షల్ ఐ డూ అన్నప్పుడు మరి ఇక్కడ నేను ఏమి
చేయబోతాను. ఇంటరాగేటివ్ క్వశ్చన్ అనమాట. వేర్ షల్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళబోతాను. వేర్ షల్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళబో. వెన్ షల్ ఐ కమ్, నేను ఎప్పుడు వస్తాను అంటానికి. వెన్ షల్ ఐ కమ్ అని నేను ఎప్పుడు రాబోతాను. ఇక్కడ షల్ కాబట్టి బోవుట కాబట్టి నేను, లేకపోతే రాద్దాం. అవి కాబట్టి అన్నీ నేనే. నేను ఎప్పుడు రాబోతాను. వై షల్ ఐ రన్, నేను ఎందుకు పరిగెత్తబోతాను. వై షల్ ఐ రన్, నేను ఎందుకు. ఇక్కడ చూస్తే కనుక మనము ఈ వాట్ కాబట్టి ఏమి అని వచ్చింది. వేర్ కనుక ఇక్కడ ఎక్కడికి అని వచ్చింది. వెన్ కనుక ఎప్పుడు అని తీసుకున్నాం. వై అన్నప్పుడు ఎందుకు అని వస్తుంది. ఓకే, ఇలా మీరు దీన్ని మీరు అన్వయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక నేను ఎందుకు పరిగెత్తబోతాను. నేను ఎందుకు పరిగెత్తబోతాను. హౌ షల్ ఐ అర్న్, నేను ఎలా హౌ షల్ ఐ అర్న్, నేను ఎలా సంపాదించబోతాను. హూ విల్ ప్లే, ఇది హూ వచ్చినప్పుడు ఇక్కడ మనం పర్సన్ని రాయము. ఐ ఉన్నది. మనం ఇక్కడ హూ అన్నప్పుడు ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఎ పర్సన్. ఇంకా మళ్ళీ హూకి ఇక్కడ అది రాసిన పని లేదన్నమాట. అందుకనే ఇక్కడ మనం ఏం చేసామంటే హూ విల్ ప్లే అన్నప్పుడు సింపుల్గా ఎవరు ఆడబోతారు. హూ విల్ ప్లే అన్నప్పుడు ఎవరు ఆడబోతారు అని గుర్తుపెట్టుకోండి దీన్ని. తర్వాత హూమ్ షల్ ఐ హెల్ప్ అన్నప్పుడేమో నేను ఎవరికి హెల్ప్ అంటే సహాయం కదా, సహాయము చేయబోతాను. హూమ్ షల్ ఐ హెల్ప్, నేను ఎవరికి సహాయం చేయబోతాను. ఓకే, టు హూమ్ షల్ ఐ వార్న్, నేను ఎవరికి వార్నింగ్ అంటే హెచ్చరిక చేయబోతాను. టు హూమ్ షల్ ఐ వార్న్, నేను ఎవరికి హెచ్చరిక హూమ్ షల్ ఐ వార్న్, నేను ఎవరికి హెచ్చరిక చెయ్యబోతాను. అలాగే టు హూమ్ షల్ ఐ వెయిట్, నేను ఎవరి కొరకు ఎదురు చూడబోతాను. నేను
షిట్. నేను ఎవరి కొరకు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. నేను ఎవరి కొరకు ఎదురు చూడబోతాను. నేను ఎవరి కొరకు ఎదురు చూడబోతాను. ఫ్రమ్ హూమ్ షల్ ఐ లెర్న్. నేను ఎవరి నుండి నేను ఎవరి నుండి నేర్చుకోబోతాను. బై హూమ్ షల్ ఐ సెండ్. నేను ఎవరి ద్వారా బై హూమ్ షల్ ఐ సెండ్. నేను సెండింగ్ అంటే పంపడం కదా. బై హూమ్ షల్ ఐ సెండ్. నేను ఎవరి ద్వారా పంపబోతాను. విత్ హూమ్ షల్ ఐ వర్క్. నేను ఎవరితో పని చేయబోతాను. విత్ హూమ్ షల్ ఐ వర్క్. నేను ఎవరితో పని చేయబోతాను. ఆన్ హూమ్ షల్ ఐ డిపెండ్. నేను ఎవరి మీద కదా ఆధారపడబోతాను. ఆన్ హూమ్ షల్ ఐ డిపెండ్. నేను ఎవరి మీద ఆధారపడబోతాను. ఇక్కడ చూసుకుంటే 6th పాయింట్ అండ్ 14th పాయింట్ మనకి ఇక్కడ 6th పాయింట్ అనేది సింగులర్ నెంబర్ అనమాట. హూ విల్ ప్లే అన్నాము. అక్కడ సబ్జెక్ట్ని మనం ఇక్కడ తీసుకోలేదు, ఎందుకంటే హూ అనేదే ఇక్కడ సబ్జెక్ట్, సింగులర్ నెంబర్. ఇక్కడ దట్ మీన్స్ ఎవరు కదా. ఇక్కడ హూమ్ ఎల్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దీనికి అర్థం ఏంటంటే ఎవరెవరు అంటే ఒకరికి మించి అనమాట. హూ ఎల్స్ విల్ ప్లే అంటే ఎవరెవరు ఆడబోతారు. ఆడబోతారు. నెక్స్ట్ హూమ్ ఎల్స్ అన్నప్పుడు ఎవరెవరిని లేకపోతే ఎవరెవరికి అని వస్తుంది అన్నమాట. హూమ్ ఎల్స్ షల్ ఐ ఇన్వైట్. నేను ఎవరెవరిని నేను ఎవరెవరిని ఆహ్వానించబోతాను. చివరిగా వాట్ ఎల్స్ షల్ ఐ బై, బ్రింగ్, ఈట్, కీప్, స్టోర్, మీ ఇష్టం. అంటే ఆ సందర్భానికి సరిపడే మీనింగ్తో దాన్ని
వ్రాయాల్సి ఉంటుంది. వాట్ ఎల్స్ షాల్ ఐ బై అన్నప్పుడు నేను ఏమేమి కొనబోతాను. వాట్ ఎల్స్ షల్ ఐ బై, నేను ఏమేమి కొనబోతాను. సో ఇలా ఈ 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మంచి ఇంగ్లీష్ని మీరు నేర్చుకోగలుగుతారు. ఇది మొత్తం ఒకసారి మనం చూసినట్టయితే కనుక సింపుల్గా చూడండి, 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అన్నమాట. మనం యూ పైన రాసాము, ఐ పైన రాసాము. నెక్స్ట్ మీకు హోంవర్క్ ఏంటంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ యూ అన్నప్పుడు ఇక్కడ సపోజ్ దీన్ని ఇంతకుముందు నేను చెప్పింది నీవు అనే సబ్జెక్ట్ అనుకున్నాం. ఇప్పుడు దీన్ని మీరు ఏమనుకుంటారంటే సపోజ్ మీరు అనుకొని దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది? వాట్ విల్ యూ డూ, మీరు ఏమి చెయ్యబోతారు. వెన్ విల్ యూ గో, వేర్ విల్ యూ గో, మీరు ఎక్కడికి వెళ్ళబోతారు. వెన్ విల్ యూ కమ్, మీరు ఎప్పుడు రాబోతారు. వై విల్ యూ రన్, మీరు ఎందుకు పరిగెత్తబోతారు. హౌ విల్ యూ ఎర్న్, మీరు ఎలా సంపాదించబోతారు. హూ విల్ ప్లే అన్నప్పుడు హూ విల్ ప్లే, హూ విల్ కమ్, హూ విల్ సీ, హూ విల్ యాక్ట్, హూ విల్ టీచ్. అది అంటే నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను మీకు, మీరు ఇలాంటివి మీరు 50s, 100s, 1000s యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అప్పుడు ఏమవుతుందంటే ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. సో ఇలా దీస్ ఆర్ ద 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. సో ఇది యూ పైన మీరు అన్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయండి. తరువాత చూస్తే కనుక ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ షీ కదా, ఇక్కడ షీ అన్నప్పుడు ఆమె, వాట్ విల్ షీ డూ, ఆమె ఏమి చేయబోతుంది. ఆమె వాట్ విల్, సేమ్ ఇక సేమ్ ప్యాటర్న్, కాకపోతే పర్సన్ మారుతున్నాడు. ఇక్కడ ఓకే, మనకి ఇక్కడ వర్బ్స్ అన్నీ సేమ్ ఎందుకు పెట్టామంటే మీకు ప్రాక్టీస్ కొరకు అనమాట. పర్సన్ని మారుస్తున్నాం మనం. వాట్ విల్ షీ డూ, వేర్ విల్ షీ గో, వెన్ విల్ షీ కమ్, వై విల్ షీ రన్, హౌ విల్ షీ ప్లే, హౌ విల్ షీ ఎర్న్. ఇలా టోటల్గా ఈ 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని మీరు ఆన్ షీ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆన్ ఇట్ కూడా ఉంది ఇక్కడ చూడండి, ఇట్ పైన కూడా రాసాం మనం. వాట్ విల్ ఇట్ డూ అనగానే ఇక్కడ అది ఇట్ మీన్స్ ఇక్కడ ఒక యానిమల్ అనుకో సంథింగ్ ఏమైనా కావచ్చు. ఇట్ అంటే అది కదా. వాట్ విల్ ఇట్ డూ, అది ఏమి చెయ్యబోవును. వేర్ విల్ ఇట్ గో, అది ఎక్కడికి వెళ్ళబోవును. వెన్ విల్ ఇట్ కమ్, అది ఎప్పుడు రాబోతుంది. వై విల్ ఇట్ రన్, అది ఎందుకు పరిగెత్తబోతుంది. ఇలా ఇవన్నీ కూడా లైక్ ఏ సాంగ్, ఒక పాటలాగా మీరు వీటిని, లేకపోతే ఒక ర్యాప్ సాంగ్ లాగా మీరు వీటిని తరువులి ప్రాక్టీస్ చేయగలిగినప్పుడే మీకు ఎఫెక్టివ్ ఇంగ్లీష్ మీరు మాట్లాడగలుగుతారు. సో ఇలా మనం ముందుకు వెళ్ళగలిగితే చివరిగా మరి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ దే కనిపిస్తుంది ఇక్కడ. వాట్ విల్ దే డూ, దే అంటే వారు ఇక్కడ వారు కదా. ఇది మన కోర్స్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ ఏ కంపారిటివ్ స్టడీ అన్నమాట ఇది. కాబట్టి దీన్ని ఐ పైన, ఉయ్ పైన, హీ, షీ, ఇట్, దే పైన మనం ఎందుకు రాస్తున్నామంటే ఐకి ఉయ్కి ఇక్కడ షెల్ వచ్చింది, హీ, షీ, ఇట్, యూ, దేలకు విల్ వచ్చింది. ఇది మనకు ఈ డిఫరెన్స్తో మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. వాట్ విల్ దే డూ, వారు ఏం చేస్తారు. వేర్ విల్ దే గో, వారు ఎక్కడికి వెళ్తారు. వెన్ విల్ దే కమ్, వారు ఎప్పుడు వస్తారు. ఇలా మనం దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు అన్నమాట. అంటే మనం ఇక్కడ వరకు మనము 6 టెన్సెస్ మనం ఇక్కడ కంప్లీట్ చేసినాం అన్నమాట ఈరోజు వరకు మనం. అంటే ఏంటంటే 3 కంటిన్యూస్ టెన్సెస్ అండ్ 3 సింపుల్ టెన్సెస్. ఓకే,
థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.